హయత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో గణిత శాస్త్రం పోటీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నక్క వెంకటమ్మ యాదగిరి స్వామి యాదవ్ ఫౌండేషన్ ద్వారా బహుమతులు అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. గజ్వేల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. విద్యార్థుల్లో గణితం అంటే భయం పోగొట్టి గణితం మీద ఆసక్తి కలిగించి వాళ్ళలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గెలిచడానికి మరియు భవిష్యత్తులో మంచి స్థాయిలో వాళ్ళకు ఇష్టమైన రంగంలో డేటా సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ స్పేస్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన రంగంలో సెటిల్ కావాలంటే ఫస్ట్ గణితం అంటే భయం పోవాలి. ఆ భయం పోవడానికి గత 15-12 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా కష్టపడి పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహిస్తున్నారు. మ్యాథ్స్ అంటే భయం పోగొడుతున్నారు. పిల్లల్లో ఒక విధమైన ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కల్పిస్తారు. కాబట్టి మరి ఇదే విధమైన స్పిరిట్ ను భవిష్యత్తులో కూడా నిర్వహించి విద్యార్థులను ప్రయోజనంగా తీర్చిదిద్దారని వారిని అభినందిస్తూ విద్యార్థులు కూడా అందరూ ఇలాంటి ప్రతిభా పాఠ పోటీల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభకు మెరుగుపరుచుకొని జీవితంలో బాగా కష్టపడి ప్రయోజనం కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ గణిత ఫోరం సంయుక్తంగా ఈ గణిత ప్రతిభా పరీక్షను మనము నిర్వహిస్తున్నాము. ఇది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఇది గత 10 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నాం. దీనికి సామాజిక సేవరత్న నక్కా శ్రీనివాస్ గారి అన్నగారి సహకారంతో పిల్లల్లో యొక్క గణితం అంటే భయం పోగొట్టి వాళ్ళలో ఉన్న గణిత జిజ్ఞాసను పెంపొందించి భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్లో రావడానికి మా వంతు సాయంగా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. గెలిచిన వారికి మంచి బహుమతులు అందిస్తున్నాం. రాష్ట్ర స్థాయికి కూడా పంపిస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రతిభా పరీక్షలో నెగ్గిన ప్రతి సంవత్సరం విద్యార్థులు కూడా మంచి మంచి చదువులో కూడా చాలా ముందున్నారు. అది మాకెంతో సంతోషకరం. అందుకోసమే ప్రభుత్వ విద్యార్థుల కొరకే ఈ ప్రతిభా పరీక్షను మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సాయం చేస్తున్నటువంటి నక్కా శ్రీనివాస గారికి, అదేవిధంగా మా ఇందిరా మేడం గారికి, స్థానిక ప్రధానోపాధ్యాయులు చాలా సహకరిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మన హైదరాబాద్ ఆర్జేడి శ్రీ సోమిరెడ్డి సార్ రావడం మాకు మా పిల్లలకు కూడా చాలా సంతోషాన్ని వచ్చింది. విద్యాశాఖ వాళ్ళు కూడా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ మా పిల్లలకి ఇచ్చే సహకారం మరవలేనిది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.